హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు థంబ్నెయిల్లో చూసినట్లే థగ్ లైఫ్ ఈ మూవీ గురించి ఫుల్గా డీటెయిల్గా డిస్కషన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. మీకు మ్యాక్సిమం ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చింది, ఎందుకు ఫ్లాప్ అవ్వబోతుంది అనేసి క్లియర్గా డిస్కస్ చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ థింగ్, ఈ సినిమా పైన నెగిటివ్ డిస్కషన్ రావడానికి మేజర్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్. ఈ స్క్రీన్ ప్లే ఎంత బలమైందంటే, మీరు మహారాజా మూవీ ఉంది కదా మన విజయ్ సేతుపతి గారిది, ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ద సేమ్ టైం జైలర్ సినిమా ఉంది కదా రజనీకాంత్ గారిది, అది చూస్తే కూడా మీకు అర్థమవుతుంది పర్టికులర్గా. అంటే స్టోరీ ఎంత పాతదైనా కూడా, ప్రెడిక్టబుల్గా ఉన్నా కూడా చాలామందికి ఎక్కువ రీచ్ అవ్వడానికి స్క్రీన్ ప్లే అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. బట్ అలాంటి స్క్రీన్ ప్లేతో వచ్చిన సినిమాలు అవి అంత పెద్ద హిట్ అయ్యాయి. అందరికీ తెలిసిన సెంటిమెంట్ స్టోరీస్ అవ్వచ్చు, అందరికీ తెలిసిన తాతయ్య స్టోరీ అవ్వచ్చు, ఆ రెండు స్టోరీలు అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే మంచి మంచి ఎలివేషన్స్, ద సేమ్ టైం స్క్రీన్ ప్లే. ఇందులో మనకి స్క్రీన్ ప్లే అసలేమీ ఉండదు, పూర్తిగా మైనస్లో ఉంటుంది స్క్రీన్ ప్లే. అంటే మనకి ప్రెడిక్టబుల్ అయిపోతుంది, అంటే తెలిసిపోతూ ఉంటుంది మనం స్టోరీలో ముందుకెళ్ళే కొద్దీ. సో ఇది జరగబోతుంది కదా, అవును నెక్స్ట్ ఇది సీన్ వస్తుంది అని మనం డిస్కస్ చేసుకుంటాం. అలాంటి సిచ్యువేషన్లో ఉందన్నమాట దీని స్క్రీన్ ప్లే. ఎలివేషన్స్ విషయానికి వస్తే ఎలివేషన్స్ బాగున్నాయి. బట్ పర్టికులర్గా ఎలివేషన్స్ తోటే సినిమా హిట్ అవుద్దని లేదు కదా. మన ప్రశాంత్ నీల్ గారు తీస్తారు, ఆయన ఎలివేషన్స్ బీభత్సంగా ఉంటాయి. ద సేమ్ టైం స్టోరీ బాగుంటుంది. స్టోరీ అంటే కొద్దిగైనా కొత్త రకంగా చెప్తారు. అలాగే మనకి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది, తీసుకెళ్లే విధానం అనమాట. స్క్రీన్ ప్లే అంటే బోర్ కొట్టకుండా చేయాలి సినిమాతో, అదే స్క్రీన్ ప్లే అంటారు. మీకు ఈజీగా అర్థమయ్యే మెథడ్లో చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి స్టోరీ ఎంత పూర్గా ఉంటుందంటే, ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసాం. అంటే ఒక బాబు వచ్చేసి ఒక వ్యక్తిని కాపాడిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ తనకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాడు, ఈ వ్యక్తికి ఉన్న బ్యాక్డ్రాప్ ఏంటి, చాలా సినిమాల్లో చూసాం. పాత సినిమాలు చూసుకుంటే లైక్ సింహాద్రి చూడండి. సింహాద్రిలో కూడా వాళ్ళ తాతయ్యని కాపాడడానికి సింహాద్రి ఒక అనాథగా ఉన్నప్పుడు వచ్చి కాపాడితే అరదీసి తన పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేస్తాడు, తన దగ్గరే ఉండిపోయేలా చూసుకుంటాడు. పాయింట్ అదే, కానీ దాని ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉంది రాజమౌళి గారు కదా, ఇక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ అయితే చాలా పూర్గా ఉంది, చాలా బోర్ కొట్టేస్తుంది. బట్ పర్టికులర్గా ఈ పాయింట్ అందించింది ఎవరు మణిరత్నం గారి కంటే మన కమల్ హాసన్ గారు. మణిరత్నం గారి డైరెక్టర్, స్టోరీ వచ్చేసి కమల్ హాసన్ గారిది. ఇక పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద కాస్టింగ్ ఉంది కదా, ఆడేస్తుంది కదా అనేసి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ప్రమోషన్స్ బీభత్సంగా చేసేసారు. లైక్ మన ఈ సినిమా చూడండి, భారతీయుడు 2 సినిమా పేరు కూడా గుర్తుండట్లేదు. అంటే భారతీయుడు 1కున్న క్రేజ్ తోటి 2 తీశారు, సంకనాకించేశారు. అంటే 1కి 2కి ఎంత డిఫరెంట్ ఉందో మీరు సినిమా చూస్తుంటారు మేబీ, నాకు తెలిసి. ఎందుకంటే భారతీయుడు 1కి సపరేట్ ఫ్యాన్స్ బేస్డ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా 2 కూడా చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్క్రీన్ ప్లేలో ఎన్ని బొక్కలు ఉన్నాయి, స్టోరీ అసలు ఎంత దారుణంగా ఉంది అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరిగింది మనకి. సో స్క్రీన్ ప్లే, స్టోరీ సరిగా లేకపోతే ఏ సినిమా కూడా ఆడదు. ఇది నెగిటివ్ పాయింట్స్. ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్కి వస్తాను. ఇందులో వన్ టైం వాచబుల్ సినిమాని మనం చెప్పుకోవడానికి ఇందులో పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమల్ హాసన్ గారు లుక్స్ కానీ, మనకి నాయకుడు సినిమాలో ఒక లుక్ ఉంటుంది, ఆ లుక్తో ఫ్లాష్ బ్యాక్లో కనిపిస్తారు. వేరే లెవెల్ ఉంటుంది అసలు ఆ లుక్ అయితే. తర్వాత ఇక గడ్డం పెంచేసి, వైట్ గడ్డం పెంచేసి ఒక కాషాయం లాంటి కాస్ట్యూమ్ ధరించిన ఆ లుక్స్ కూడా స్టన్నింగ్గా ఉంటాయి. అసలు ఓవరాల్గా కమల్ హాసన్ గారి లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అబ్బా, చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి కూడా చూడడానికి. ద సేమ్ టైం సింబు గారిని అంటే ఎప్పుడు మనం బేసిక్గా లాంగ్ హెయిర్లో చూసి ఉండం ఆయన, అంటే వచ్చి ఉంటాయి. బట్ ఈ పర్టికులర్గా ఇంత నీట్గా డిజైన్ చేయడం అనేది సింబు గారికి ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా. చాలా బాగున్నాడు, అంటే ఆ లాంగ్ హెయిర్ పెట్టేసుకొని వెనకాల ఒక పిలక పెట్టేసుకొని చాలా బాగుంది. ఈ లుక్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. సింబు గారు అండ్ కమల్ హాసన్ గారు లుక్స్ వైజ్గా చూసుకుంటే టాప్ మ్యాచ్ అనమాట. ద సేమ్ టైం త్రిష గారు యాక్టింగ్ కానీ, ఇంకా అదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ కానీ చాలా బాగుందన్నమాట. యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే కమల్ హాసన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నట విశ్వరూపమైన. దాని తర్వాత సింబు గారు కూడా పిచ్చి పడేశారు, ఆయనకి తగిన స్కోప్లో ఆయన ఇచ్చేశారు. త్రిష గారు కూడా అంతే, ఇంకా అదర్ క్యారెక్టర్స్ కూడా అంతే. యాక్టింగ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయితే మీరు చూస్తే
చాలా బాగుంటుంది. అంటే నీట్గా ఎంత అద్భుతంగా చూపిస్తాడంటే సినిమాటోగ్రఫీ అంత అద్భుతంగా ఉంది. దానికి తగ్గ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా ఉండదు. అక్కడక్కడ వచ్చే ఎలివేషన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, టాప్ మ్యాచ్ అనమాట. ద సేమ్ టైం మనకి అక్కడక్కడ కాకుండా సినిమా మొత్తం కూడా ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటాయంటే మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే ఇలా ఉంటాయి కదా, ఈ పాయింట్లోనే వెళ్ళిపోతుంది అనమాట. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇన్ని తెలిసినోడు ఫస్ట్ తనను తాను కాపాడుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడా అనిపించింది. అంటే లైక్ మన భారతీయుడు సినిమాలో చూడండి, అంటే భారతీయుడు 1లో భారతీయుడు 2కి వచ్చేసరికి అదే ప్యాటర్న్ అనమాట. అంటే 2 ఏళ్లతో ఇట్లా పొడవడం, మర్మకల విద్యలు అనేసి. సేమ్ దీంట్లో కూడా ఏంటంటే ఏమన్నంటే మార్షల్ ఆర్ట్స్ లాగా ఇట్లా కుంఫు లాగా చేయడం రకరకాలుగా చూపించారు భయ్య. అంటే పర్టికులర్గా ఈ షార్ట్స్ ఇంత బిల్డప్ చేస్తూ స్టోరీ ప్రొసీడింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని కూడా అనిపిస్తుంది. అంటే చూడడం వల్ల, అంటే అలాగ తీయడం వల్ల అనమాట. లైక్ ఈ ప్రాసెస్లో సినిమా మనకి బిలో యావరేజ్ కంటే అటర్ ఫ్లాపే. ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. పర్టికులర్గా పోర్షన్స్ ఏమైనా బాగున్నాయంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్, సింబు గారి యాక్టింగ్, త్రిష గారి యాక్టింగ్, అదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ కూడా టాప్ మ్యాచ్ ఉన్నాయి. ప్రొడక్షన్ అయితే గట్టిగా పెట్టారని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. చాలా గట్టిగా పెట్టారు మీకు. ఎందుకంటే ఆ లొకేషన్స్ కానీ అవన్నీ రియల్ లొకేషన్స్లో తీశారు. మ్యాక్సిమం 90% షూటు రియల్ లొకేషన్స్లోనే తీశారు. అంత అద్భుతంగా, అందుకే అంత న్యాచురల్స్కి వచ్చాయి మనం సినిమాటోగ్రఫీ చూసుకుంటే. సో ఇది అండి థగ్ లైఫ్ మూవీ గురించిన డిస్కషన్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మీకు సినిమా నచ్చింటే మాత్రం మాకు నచ్చింది బ్రో అనేసి కింద కామెంట్లో తెలియచేయండి. నచ్చలేదనేసి జెన్యూన్గా కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డీటెయిలింగ్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే పర్టికులర్గా బేసిక్గా మూవీ రివ్యూస్ ఎలా చెప్తారు, 1 minute, 2 minutes, 3 minutes అలా 10 minutes వరకు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలా కాదు. మూవీ రివ్యూ జస్ట్ ఒక 30 seconds లోపే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు అది మ్యాక్సిమం బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదని మ్యాక్సిమం అదే చెప్తాను. దాంట్లో 30 seconds రివ్యూ పెట్టిన తర్వాత దాని గురించి డిస్కషన్ చేస్తూ మినిమం ఒక 10 minutes ఉండేలా క్లియర్గా పర్టికులర్గా ఈ వీడియోలో చెప్పినట్టు ఏది బాగుంది, ఏది బాగలేదు, ఇది వర్తా కాదా మనం వెళ్ళి చూడడానికి సినిమా అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఆ సినిమా రిలీజ్ అయినా 2-3 days పట్టొచ్చు మ్యాక్సిమం టైం. సో ఇలాంటి వీడియోస్ అన్ని మీరు పొందాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ మూవీ రివ్యూ అండ్ డిస్కషన్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ముఖ్య గమనిక, మీ అందరు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కరోనా మహమ్మారి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ కేసులు వెలుగులోకి వస్తున్నాయి, అంటే కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది డాక్టర్లు కానీ, చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగానే కరోనా ఉన్నా లేకపోయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండడం మనకే మంచిది. మాస్కులు ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఈ కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తలు వహించండి.